హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీక్ సీజన్ 3 ప్రోమో వచ్చేసింది. థీమ్ ఏంటంటే రియల్ జోడీ వర్సెస్ రీల్ జోడీ. అయితే సీరియల్ ఫేమ్ వాళ్ళందరూ వచ్చారు, పాపులర్ టీవీ సీరియల్స్ హీరో హీరోయిన్ వచ్చారనమాట. అయితే మనకు చిన్ని సీరియల్ నుంచి కావ్య ఇంకా బాలరాజు వచ్చారు. ఓంకార్ గారు కావ్యని లవ్ డెఫినేషన్ చెప్పమన్నారు. అయితే అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుండ్రు ఎపిసోడ్ కొరకు. కావ్య ఏమని చెప్పింది లవ్ గురించి, కావ్యాన్ని చూడడానికి అయితే చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నువ్వుంటే నా జతగా సీరియల్ ఫేమ్ అర్జున్ అండ్ వెన్నెల వచ్చారనమాట. నెక్స్ట్ మగువ సీరియల్ చంటి ఇంకా సింధూరా గారు వచ్చారు. అభయ అంటారంటే సింధూర నువ్వు రష్మికలా కనపడుతున్నావు అయితే మంచి కామెంట్ ఇస్తారు. నెక్స్ట్ మామగారు సీరియల్ గంగాధర్ అండ్ మానస వచ్చిందనమాట. అయితే వీళ్ళకి ప్రేరణతో ఒక టాస్క్ అయితే పెడతారు. ప్రదీప్ వాళ్ళ వైఫ్ తనకు ఆ సీరియల్ చాలా ఇష్టమట అని చాలా మెచ్చుకుంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లాస్య మంజునాథ్ అయితే వచ్చారు. 7 పేర్సే ఉన్నారు కాబట్టి 8th పేరుగా లాస్య మంజునాథ్. నాకు లక్ లేదు అని ఎలిమినేట్ అయిపోయిన లాస్య మళ్ళీ లక్ ఉంది అందుకే వచ్చాను షోకి అని అయితే చెప్పి వచ్చింది. తర్వాత శివ అండ్ ప్రియాంక గారు వచ్చారనమాట. అయితే ఈ రియల్ జోడీ వాళ్ళందరికీ కలిపి అయితే టాస్క్ పెట్టారు ఓంకార్ గారు. ఇక మనకి ఈ టాస్క్లు మనకి ఇది నెక్స్ట్ వీక్ వస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ కొరకు అయితే అందరు ఈగర్లీ వెయిట్ చేస్తుండ్రు కావ్య గారి కొరకు. కావ్య ఏమన్నది లవ్ గురించి అని తెలుసుకోవడానికి. అయితే మనకి ఇవాళ ఎపిసోడ్లో అభయ్, నవీన్, అనిల్, ఆమని ఇంకా ఆదిరెడ్డి కవిత అయితే ఇక్కడ వీళ్ళకి గ్రూప్ బిలో టై అయింది. వీళ్ళిద్దరూ గ్రూప్ ఏ నుంచి ఆదిరెడ్డి కవిత అయితే దాని కొరకు వచ్చారనమాట ఎలిమినేషన్ ప్రాసెస్ చేయడానికి. అయితే నా ఓంకార్ గారు ఏమి చెప్పారంటే ఒక పెన్సిల్ ఇచ్చారు. హస్బెండ్ పెన్సిల్ చెక్కినాక మొత్తం ఆయన చేతిలో చిన్న సైజ్ పెన్సిల్ అయ్యే వరకు చెక్కి తర్వాత వైఫ్ చెక్కాలి. ఆయన సైజ్ కరెక్ట్గా ఆ సైజు ఉన్న వాళ్ళు అయితే గెలుస్తారని చెప్పారు. అయితే ఫస్ట్ ఆదిరెడ్డి కవిత ఇద్దరు ఫస్ట్ కంప్లీట్ చేశారు, వాళ్ళది కరెక్ట్గా ఉన్నది. తర్వాత అభయ్ భవానీ చేశారు. తర్వాత అనిల్ అండ్ ఆమని వాళ్ళు లాస్ట్కి చేశారు, వాళ్ళది ప్రాపర్గా లేదు కాబట్టి ఈసారి ఎలిమినేషన్ రౌండ్లో అయితే అనిల్ ఇంకా ఆమని అయితే ఎలిమినేట్ అయిపోయారు. మనకి ఇప్పుడు ఇది షూటింగ్ ఆల్రెడీ 22 మార్చ్కి లాస్ట్ ఎపిసోడ్ వస్తుంది. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మనకి అభయ్ భవానీ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లాస్య మంజునాథ్ వెళ్ళిపోతారు. మార్చ్ 22కి ఫైనల్ ఎపిసోడ్ ఉంటుంది. అయితే ఫైనల్ ఎపిసోడ్ రిజల్ట్స్ అయితే బయటకు వచ్చాయి. విన్నర్ అయితే ప్రేరణ శ్రీపాద్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చి శ్రీపాద్ ప్రేరణ అయితే విన్నర్ అయ్యారు. రన్నర్గా అయితే ఆదిరెడ్డి కవిత ఉన్నారు. 3rd పొజిషన్లో యశ్ సోనియా ఉన్నారు. 4th పొజిషన్లో మనకు అమర్ తేజు ఉన్నారు. అయితే అమర్ తేజుకు బాగా రింగ్స్ వచ్చాయి, కవచాలు కూడా వచ్చాయి. కానీ మరి ఇక లాస్ట్ గేమ్లో ఎవరు ప్రాపర్గా ఆడితే వాళ్ళకే టైటిల్ కదా. అది చాలామంది ఫ్యాన్స్ అయితే అమర్ తేజు గెలవాలని చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ అమర్ తేజు 4th పొజిషన్లో ఉన్నారు. 5th పొజిషన్లో సుజాత రాకేష్, లాస్ట్ అయితే ప్రదీప్ ఇంకా సరస్వతి గారు ఉన్నారు. అయితే ఇలా అయితే షో కంప్లీట్ మార్చ్ 22న షో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ సండే మన కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఆ షో షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అయితే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ టైం స్టార్మాలో వచ్చింది. చాలా అయితే అందులో మెయిన్ కొంచెం పాపులర్ యూట్యూబర్స్ని కూడా తీసుకుంటారు. అందులో ఎవరైతే బాగా ఆడతారో, బాగా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఆడతారు, చాలా ఫన్ చేస్తారు, వాళ్ళనైతే 4 to 5 మెంబర్స్ని బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకుంటారు. బిగ్ బాస్ సీజన్ ఈ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో కంప్లీట్ 3 monthsలో షో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే మనకు బిగ్ బాస్ 9 షూటింగ్ బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. జనరల్గా ప్రతి ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. మరి ఈసారి రూమర్స్ అయితే అర్లీగా స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. సీజన్ 5 సీజన్ 6 కొంచెం ఫ్లాప్ అవడంతో సీజన్ 7 కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ని తీసుకొస్తే సీజన్ కొంచెం హిట్ అయింది. తర్వాత 8th సీజన్లో కూడా స్టార్టింగ్లో కొంచెం లవ్ ట్రాక్లు నడిచిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి చాలా ఫన్ జనరేట్ చేశారు. అలా కొంత అయితే సక్సెస్ అని అనిపించుకున్నారు సీజన్ 8. అయితే అలా కాకుండా ఈసారి సీజన్ 9లో పాపులర్ సెలబ్రిటీస్ని తీసుకురావాలని, కొంచెం షోని బాగా హిట్ చేయాలని. అయితే ఈ బిగ్ బాస్ కన్నడలో ఫస్ట్ స్టార్ట్ అయింది, సౌత్ ఇండియాలో వాళ్ళకి 11 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పటివరకు. మనది ఇది ఇప్పుడు వస్తే సీజన్ 9 అవుతుంది బిగ్ బాస్. ఫస్ట్ సీజన్
ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు, చాలా బాగుండే. సెకండ్ సీజన్ నాని హోస్ట్ చేశారు. ఇక థర్డ్ సీజన్ నుంచి అయితే నాగార్జున గారే హోస్ట్ చేస్తున్నారు. మరి ఈసారి ఫర్ ఏ చేంజ్ నాగార్జున గారిని తీసేసి వేరే ఎవరన్నా పెడతారేమో చూడాలి. ప్రేక్షకులు అయితే చేంజ్ కోరుకుంటున్నారు. హోస్ట్ ఇప్పుడు కన్నడలో సుదీప్ కిచ్చా గారు బాగా హోస్టింగ్ చేస్తారు కాబట్టి కన్నడ ఆయన మంచిగా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తారు కాబట్టి చాలా ఫేమస్ అయినాయి కన్నడ షోస్. మరి ప్రజలైతే హోస్ట్ని చేంజ్ చేసి మంచి ప్రాపర్ హోస్ట్ని తీసుకొస్తే తెలుగులో కూడా బిగ్ బాస్ షో చాలా హిట్ అయిద్దని అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ కొరకు కంటెస్టెంట్స్ని అప్పుడే సార్ట్ అవుట్ చేస్తున్నారు. ఈసారి కొంత మంచి కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి షోని అయితే బాగా పాపులర్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం శత విధాలుగా ట్రై చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.